రామప్ప శివుని తోడుగా రుణమాఫీ పైన రేవంత్ రెడ్డి మరో ఒట్టు 4,50,000 ఇండ్లు ఇచ్చినామంట. ఊరు నాయన ఎవరికి వచ్చింది ఇండ్లు? మీకు వాళ్ళకన్నా వచ్చినాయా? 4,50,000 ఇండ్లు ఇచ్చినట్టు ఇప్పటికే. తెలంగాణ ప్రజలారా మీకు ఎవరికన్నా ఇండ్లు వచ్చినాయా? 4,50,000 ఇండ్లు వచ్చినాయా? ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. 4,50,000 ఇండ్లు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎవరికైనా వస్తే చెప్పండి, కింద కామెంట్ పెట్టండి. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినామంట. ఎంతమందికి ఇచ్చినావయ్యా? ఎవరికి ఇచ్చినావు గ్యాస్ సిలిండరు? ఊర్లో ఒక 100 కుటుంబాలు ఉంటే అందులో ఒక్క కుటుంబానికి కూడా రాలే గ్యాస్ సిలిండర్. నువ్వు ఇచ్చినట్ట ఇప్పుడు. ఆ రోజు ఏం చెప్పినావు నువ్వు ఎన్నికల ప్రచారంలో? అక్కలారా అమ్మలారా అందరికీ ఫ్రీ గ్యాస్ సిలిండర్, మీకు అందరికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నావు. మీ 200 యూనిట్ల వరకు కరెంట్ అందరికీ ఫ్రీ అన్నావు. ఇవాళ ఎవరికి వస్తున్నావు ఎవరికి వస్తలేవు. ఎదురు అబద్ధాలు ఎట్ట చెప్తా ఉన్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినావు. మందికి పుట్టిన బిడ్డను మాదని ముద్దాడేటువంటి రకం నువ్వు. మందికి పుట్టిన బిడ్డను నేనే కష్టం చేసినా నా కష్టం వల్లనే వచ్చింది ఈ బిడ్డ అని చెప్పేసి ముద్దాడేటువంటి రకం నీది. సో కాబట్టి ఈ విధంగా 30,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావంటే జనాలు వేరే దాంతో నవ్వుతా ఉన్నారు. కేసీఆర్ను మొన్న తోక మీద కొట్టిండ్రు, ఈసారి తలకా మీద కొట్టాలి. జమ్మికుంట పరకాల బహిరంగ సభలో రేవంత్ రెడ్డి. నువ్వు దీనికి తప్ప దేనికి పనికిరావు. ఇట్లాంటి పొరమోకు ముచ్చట్లు తప్ప ఈ పొరంబోకు ఈ పోకిరి ముచ్చట్లు ఎప్పుడు, ఈ అబద్ధాలు ఎప్పుడు, వాటిని బాగా గట్టిగా బాగా ప్రజలకు వెళ్ళిపోయే విధంగా అబద్ధాలు గట్టిగా ప్రచారం చేసుడు తప్ప నువ్వు దేనికి పనికిరావు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో. ఇంకా ఏమంటున్నాడు, ఒక డ్రామా నడుస్తూ ఉంది. ఇట్లా అబద్ధాలు చెప్తా ఉన్నాడు కదా, ఒక డ్రామా నడుస్తూ ఉంది. సీఎం రేవంత్ సింపతి గేమ్ ఎట్లా నడుస్తూ ఉందో మీరు ఒకసారి చూడండి. ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ వాళ్ళకు నోటీసులు. తమ పేరు లేకున్నా దాని చుట్టూనే రేవంత్ రాజకీయము. తన కోసం అమిత్ షా పోలీసులను పంపారని ప్రచారం చేసుకుంటున్నాడు. రాష్ట్రానికి నిధులు అడిగితే బెదిరిస్తున్నారని కలరింగిస్తున్నాడు. ఈయన పోయి నిధులు అడిగినాడు. నాకు తెలిసి ఢిల్లీకి పోయినప్పుడల్లా మీ కాళ్ళు మొత్తం మీ దండం పెడతా, మీరు ఏం చేయమంటే అది చేస్తా, మొత్తం సాష్టాంగ నమస్కారం చేస్తా, నన్ను మటుకు గా ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేయకుర్రి, గా ఓటుకు నోటు కేసులో లోపల వేయకుర్రి. నాకు లేక ఎన్నో అబద్ధాలు ఆడి ఎంతో మందిని మేనేజ్ చేసి ఒక కమ్మ సామాజిక వర్గం బ్యాచ్ మొత్తాన్ని నేను గుత్తకు తీసుకొని ఆ మీడియాతో ప్రచారం చేయించుకొని ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను నమ్మించి వాళ్ళని మోసం చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకొని నేను కష్టపడి సీఎం అయినా. కాబట్టి మీరు ఇప్పుడు మళ్ళీ ఉన్న పలంగా నా పదవి, నా కోరిక, నా ఇది లేకుండా సంవత్సరం కూడా నిండుగా ఉండకుండా మీరు నన్ను ఇసుకపోయి బొక్కలేస్తే నా బతుకు కుక్కలు చింపేసిన ఇస్తరాక్ అవుతుంది. అందుకే మీరు చేయకండి అని చెప్పేసి పోయి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుని వస్తాడు తప్ప ఇంకొకటి ఏం లేదు. బతిమలాడుకుంటాడు, నమస్కారం కాదు. కావాలంటే ఇంకేమైనా చేస్తాడు. కాబట్టి ఇవన్నీ ఒక డ్రామా చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అంట. ఇదే ప్రశ్నించే హక్కు ఈ విద్యార్థులకు లేదా? ఈ ఒరిజినల్ పెట్టేటువంటి విద్యార్థులకు లేదా? వాళ్ళ మీద ఎట్లా కేసు పెట్టావు రేవంత్ రెడ్డి? సిగ్గుండాలిగా చెప్తాందుకు ఏమన్నా కొంచెమన్నా. ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో లేదా అంట. మరి ప్రశ్నిస్తున్న మీద దాడులు ఎందుకు చేస్తూ ఉన్నావు? నీ హిల్స్ రెడ్డిని పట్టుకొని రేపు 13 తారీఖు తర్వాత యవనవన్ని లేపాలి, యవనవని మీద బెదిరింపులకు పాల్పడాలి, యవనవని మీద ఏం చేయాలి, ఈ స్కెచ్లు చేస్తూ ఉన్నామంట కదా. ఎన్ని రోజులు రా మీది ఈ రాజ్యం? మీది అయిపోయిన తర్వాత మీ బతుకు ఏమవుతుందో కూడా ఆలోచన చేసుకోరి. అయితే ఇట్లా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అని చెప్పేసి మాట్లాడతాడు. డ్రామా. ఇలాగ నోటీసులు వచ్చినాక రేవంత్ రెడ్డి కేసులకు భయపడతాడా అంటూ ఎమోషనల్ డైలాగులు, ప్రజల్లో వ్యతిరేకతతోనే సింపతి డ్రామా మొదలుపెట్టిండు మన రేవంత్ రెడ్డి. అవకాశాలు మనకు ఎత్తుకుంటూ రావు, మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి, ప్రతి సందర్భాన్ని అవకాశంగా మలుచుకోవాలి. పెద్దలు ఈ మాటలు చెబుతూ ఉంటారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని రాజకీయ రంగు పులుముతున్నారు. తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ పదే చెప్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి ఇలాంటి పనులు వెనతో పెట్టిన విద్య. ఇప్పుడు వాటిని మరింత విస్తృతంగా ప్రచారం చేసి వాడుకుంటా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఈ విధంగా అబద్ధాలు, నా మీద కేసులు పెడుతున్నారు, నన్ను అమిత్ షా నా కోసం పోలీసులను పంపించిన ఒక డ్రామా క్రియేట్ చేసుకొని ఏమైనా ఓట్లు వాడతాయన్నటువంటి డ్రామా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఈ ఓట్లు వాడవు, ఈ డ్రామాని ప్రజలు నమ్మరు. ఇక